హై వియర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మార్కెట్స్ క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్స్ ఇవాళ చాలా రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతూ చివరికి చాలా ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్లు బాగా పర్ఫామ్ చేసినప్పటికీ, అంటే ఏషియన్ మార్కెట్స్ కానీ యూరోపియన్ మార్కెట్స్ నుంచి కానీ మంచి ప్రోత్సాహక మద్దతు లభించినప్పటికీ మన మార్కెట్స్లో మాత్రం ఒక రేంజ్ బౌండ్ ట్రేడ్ మాత్రమే సాగింది. ఆద్యంతం ఈ ఉదయం నుంచి ఆఖరి సెషన్ వరకు ఒక ఫ్లాట్ ట్రెండ్ మనం చూసాం. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో కొద్దిగా సెల్లింగ్ లాంటిది వచ్చినప్పటికీ మళ్ళీ రికవరీ కూడా మార్కెట్స్లో కనిపించింది. దీంతో చివరికి 3 పాయింట్ల లాభంతో 9,317 పాయింట్ల దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ కూడా 7 పాయింట్ల లాభంతో 29,933 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. అయితే 30,000 పాయింట్ల దిగువన సెన్సెక్స్ క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం ఇవాళ. బట్ 9,300 మనం ఉదయం నుంచి పదే అనుకున్నాం, మధ్యాహ్నం స్మార్ట్ న్యూస్ కార్యక్రమంలో కూడా 9,300 డౌన్ సైడ్ అండ్ 9,350 అనేది అప్ సైడ్. అంటే 9,300 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం 9,350 పాయింట్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ ఈ 2 బ్యారియర్స్ను ఏదర్ సైడ్ బ్రేక్ చేసేంత వరకు మార్కెట్స్లో ఒక షార్ట్ టర్మ్ మొమెంటం మాత్రం పెద్దగా ఉండేటేం కనిపించట్లేదు. అంటిల్ అన్లెస్ మనకి మేజర్ ఫ్యాక్టర్స్ ఏదైనా మార్కెట్స్ను డ్రైవ్ చేయాలి. ఇండెక్స్లో అయితే ఇలాంటి ట్రెండే కనిపిస్తుంది. బట్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువగా ఉన్నాయి, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సెక్టార్స్లో స్టిల్ ఇంకా బయింగ్ కొనసాగుతూనే ఉంది. ఇవాళ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో మనం బయింగ్ రావడం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇవాళ విజయ బ్యాంక్ లాంటి కౌంటర్స్లో బయింగ్ కనిపించింది, సిండికేట్ బ్యాంక్ లాంటి కౌంటర్స్లో బయింగ్ కనిపించింది. బట్ కెనరా బ్యాంక్ లాంటి కౌంటర్స్లో మాత్రం ఇవాళ కొద్దిగా సెల్లింగ్ రావడం మనం చూస్తున్నాం. ఇవాళ సెక్టార్ స్పెసిఫిక్గా మనం ఒకసారి గమనిస్తే క్యాపిటల్ గూడ్స్ ఇవాళ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ మనం చూసాం. క్యాపిటల్ గూడ్స్ ఆల్మోస్ట్ చాలా స్ట్రెంత్ కనబరిచింది. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్ రంగ షేర్స్లో కూడా కొనుగోళ్ల మద్దతు అనుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా బయింగ్ ఆపర్చునిటీస్ మనం చూసాం. బట్ ఆటో, బ్యాంకింగ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఒకటి, హెల్త్ కేర్ లాంటి సెక్టార్స్లో మాత్రం అమ్మకాల ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంది. అండ్ అదానీ పోర్ట్స్, L&T, యాక్సిస్ బ్యాంక్, విప్రో, టెక్ మహీంద్రా లాంటి కౌంటర్స్ టాప్ 5 గెయినర్స్గా నిలిస్తే హీరో మోటోకార్ప్, లుపిన్ ఇవాళ కూడా క్రాక్ అవడం మనం చూస్తున్నాం 2.5% దాకా. భారతీ ఎయిర్టెల్, అరబిందో ఫార్మా అండ్ గ్రాసిమ్ లాంటి స్టాక్స్ టాప్ 5 లూజర్స్ జాబితాలు ఇవాళ నిలిచాయి. మొత్తానికైతే ఒక ఫ్లాట్ ట్రెండ్ ఇవాళ మనం మార్కెట్స్లో అబ్జర్వ్ చేసాము. గోద్రేజ్ కన్స్యూమర్స్ లాంటి స్టాక్స్ 10% దాకా ఇవాళ పెరిగాయి. ఏబీబీ ఇండియా కూడా ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ పర్ఫార్మర్గా వర్క్ చేసింది. 10% దాకా ఈ స్టాక్లో కూడా స్పోర్ట్ రావడం చూసాం. సిమెన్స్ 7% దాకా పెరిగింది. బట్ ఇంతకుముందు అనుకున్నట్టు కెనరా బ్యాంక్ 6% దాకా క్రాక్ అయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 5% వరకు వీక్ అవ్వడం చూస్తున్నాం. టైటాన్లో కూడా ఒక 3.5% దాకా సెల్లింగ్ ఇవాళ మనకు కనిపించింది. మొత్తానికైతే ఒక ఫ్లాటిష్ డే ఇవాళ మనం అబ్జర్వ్ చేసాం. ఓవర్గా ఇవాళ మార్కెట్ ఎలా సాగింది, ఈ టైంలో ఎలాంటి వ్యూ మార్కెట్స్లో ఉండాలి, కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫర్ మ్యాటర్ లుపిన్ లాంటి స్టాక్స్లో ఇంకా డౌన్ సైడ్ ఏ మేరకు ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రీసెంట్గా చాలా షార్ప్గా పెరిగిన ఏబీబీ ఇండియా లాంటి స్టాక్స్లో ఇంకా ఎంతవరకు బయింగ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఐబీ రియల్ ఎస్టేట్ లాంటి స్టాక్స్లో ఇంకా బయింగ్ ఎంతవరకు రావచ్చు. విఎల్ఎస్ ఫినాన్స్ లాంటి ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్ మళ్ళీ ఎమర్జ్ అవుతుంది. మేబీ ఇందులో కూడా ఎంతవరకు బయింగ్ రావచ్చు అనే అంశాన్ని వాళ్ళు డిస్కస్ చేద్దాం. బట్ అంతకంటే ముందు మార్కెట్ ఓవర్ తీసుకుని తర్వాత స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి, సెక్టార్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి డిస్కస్ చేద్దాం. స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సుందర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఒక ఫ్లాట్ ట్రెండ్ ఇవాళంతా మనం చూసాం. ఒక రేంజ్ బౌండ్ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా ఎంతకాలం బట్టి ట్రెండ్ ఇలాగే కొనసాగవచ్చు, ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తారు? ఓవరాల్గా ఇవాళ మార్కెట్ చూస్తే బాగా వీక్గానే కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కొనసాగుతున్నట్టు హయ్యర్ లెవెల్లో సెల్లింగ్, మళ్ళీ చివరికి డే లో దగ్గర ట్రేడ్ అవడము. అదేవిధంగా ఇవాళ మార్కెట్ కూడా 8,300, 9,300 దగ్గర కొంచెం కాషియస్గా డే లో దగ్గర ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం ఒక స్వల్ప రివర్సల్ కనిపిస్తుంది. బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక బాగా ఈ మధ్యకాలంలో స్పెసిఫిక్గా కొన్ని హెచ్డిఎఫ్సి కానీ, ఇండస్ఇండ్, కోటక్ ఇవన్నీ కూడా బాగా పెరిగిన తర్వాత కొంచెం హై లెవెల్లో ఆగుతున్నట్టు కనిపిస్తుంది. వాటిల్లో కూడా కరెక్షన్ రాలేదు కాబట్టి ఫ్రంట్ లైన్ బ్యాంక్ స్టాక్స్లో కూడా ఒక కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గానే కనిపిస్తుంది. కాకపోతే ఆ సపోర్ట్ రేపు 9,300 ఒకసారి పరీక్షిస్తుంది అనిపిస్తుంది. రేపు చాలా కీలకము. 9300 పైన కనుక మనకి లో నుంచి హైకి 9300 పైన రికవర్ అయ్యి రీబౌండ్ అయిందంటే పాజిటివ్. అలా కాకుండా కొంచెం గ్రాడ్యువల్గా 9,300 కింద ట్రేడ్ అవుతే మటుకు మార్కెట్లో ఒక స్వల్ప వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ ట్రెండ్ చూస్తుంటే స్లైట్గా కాషియస్ టోన్ కనిపిస్తుంది. స్లైట్గా మైనర్ కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే,
అండ్ ఇంతకుముందు స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే ముందు ఒకసారి ఇవాళ 52 వీక్ హైట్ టచ్ చేసిన స్టాక్స్ లిస్ట్ చాలా పటిష్టంగా ఉంది. మార్కెట్స్ ఒక రేంజ్ బౌండ్లో కదలాడుతున్నా, మార్కెట్స్లో పెద్దగా మొమెంటం లేకపోయినప్పటికీ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ కొన్ని స్టాక్స్ మాత్రం రెగ్యులర్గా 52 వీక్ హై టచ్ అవుతున్నాయి. ఇవాళ కూడా ఆల్మోస్ట్ 100+ స్టాక్స్ 52 వీక్ హై టచ్ చేసాయి. వాటిలో ఏబీబీ ఇండియా ఆల్మోస్ట్ 1600 రూపీస్కి చేరువలో ఇవాళ రావడం చూసాం. 1594 దాకా ఇవాళ వచ్చింది. అండ్ అడార్ వెల్డింగ్ ఒకటి, అనంతరాజ్ ఇండస్ట్రీస్, అజ్మీరా రియాలిటీ అండ్ ఆస్ట్రా మైక్రో కూడా చాలా కాలం పాటు లగాడుగా ఉన్న స్టాక్లు కొద్దిగా మొమెంటం కనిపిస్తున్నట్టుంది. ఎందుకంటే డిఫెన్స్ రిలేటెడ్ దీనికి గవర్నమెంట్ మేజర్ పుష్ ఇచ్చే ఆలోచనలో ఉంది అనే ఒక వార్తల నేపథ్యంలో ఇలాంటి స్టాక్స్ పెరుగుతున్నాయి. ఆస్ట్రా మైక్రో ఇవాళ 142 దాకా పెరగడం చూస్తున్నాం. భూషణ్ స్టీల్ కూడా ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలోనే 30 to 40% దాకా జంప్ రావడం చూసాం. భూషణ్ స్టీల్ కూడా మేబీ ఒక టర్న్ అరౌండ్ లాంటి స్టోరీ ఏమో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. క్యాడిలా హెల్త్ కేర్, సిఎట్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంచరీ టెక్స్ మళ్ళీ 1200 దిశగా పరుగులు తీస్తుంది. ఒక చిన్నపాటి బ్రేక్ లాంటిది వచ్చింది. 950 నుంచి 1100 మార్క్ వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా బయింగ్ రావడం చూస్తున్నాం సెంచరీ టెక్స్లో. ఇవాళ ఆల్మోస్ట్ 1190 రూపీస్ దాకా సెంచరీ టెక్స్ వెళ్ళడం మనం గమనిస్తున్నాం. మిగిలిన స్టాక్స్లో సిఈఎస్సి, క్రాంప్టన్ గ్రూవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రిక్, చంబల్ ఫర్టిలైజర్స్, దేనా బ్యాంక్ 50 రూపీస్ దాకా ఇవాళ పెరిగినప్పటికీ బట్ చాలా నిరుత్సాహకరమైన ఫలితాలను దేనా బ్యాంక్ ఇచ్చింది. ఎన్పిఏ ప్రాబ్లం చాలా పీక్ లెవెల్లో దేనా బ్యాంక్ అబ్జర్వ్ చేస్తుంది. మేబీ దానివల్ల ఇవాళ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ మనకి దేనా బ్యాంక్లో రావడం చూసాము. అండ్ మేబీ ఎలాంటి టర్న్అవుట్స్ ఉంటాయో దేనా బ్యాంక్లో కూడా చూడాలి. బట్ ఈ క్వార్టర్ అయితే చాలా వీకెస్ట్ పర్ఫార్మెన్స్ని దేనా బ్యాంక్ అందించింది. దిగ్జామ్, డిఎల్ఎఫ్, ఐషర్ మోటార్స్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, జిఎజిత్ ఫైనాన్షియల్ సర్వీస్ లాంటి స్టాక్స్ కూడా వాళ్ళు 52 వీక్ హై టచ్ చేసిన లిస్ట్లో మనకు కనిపిస్తున్నాయి. తర్వాత గ్రావిటా ఇండియా ఒకటి, ఐబీ రియల్ ఎస్టేట్, ఐబీ వెంచర్స్, జేకుమార్ ఇన్ఫ్రా, జేకే సిమెంట్స్, కన్సాయ్ నెరోలాక్, కేఏ ఇండస్ట్రీస్ ఒకటి, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, దీంతోపాటు మాస్టెక్, మెందా ఇండస్ట్రీస్, మీర్జా ఇంటర్నేషనల్ 120కి వచ్చింది. మోల్టెక్ ప్యాకేజింగ్ ఒకటి 308, 309 దగ్గర ట్రేడ్ అవుతుంది. చాలా తక్కువ కాలంలోనే 230, 240 లెవెల్స్ నుంచి 20 to 30% దాకా ఎక్స్పర్ట్ ఈ స్టాక్లో వచ్చింది. నోసిల్ 111 దగ్గర కనిపిస్తుంది. పిఎన్జీ హైజిన్ ఒకటి, పొద్దార్ హౌసింగ్, ప్రెషియన్ వైర్స్, క్వెస్కార్ప్, వరుణ్ బెవరేజెస్, షీలా ఫోమ్స్ మనం చూసాం ఆల్మోస్ట్ 1430 దగ్గర ఇవాళ 52 వీక్ హై టచ్ చేసింది. 1200 రూపాయల నుంచి స్టాక్ పెరుగుతూనే ఉంది. మేబీ 800-900 రూపీస్ దగ్గర ఐపీఓకి వచ్చింది. అప్పటి నుంచి కూడా ఏమాత్రం వెనుతిరగని పరిస్థితి మనం షీలా ఫోమ్స్లో చూస్తున్నాం. ఎందుకంటే నిష్ సెగ్మెంట్లో అని చెప్పుకోలేం కానీ బట్ ఈ స్పేస్లో అంటే ఈ ఫోమ్స్ తయారు చేసి మ్యాట్రస్ తయారు చేసే కంపెనీలో, లిస్టెడ్ కంపెనీలో ఇది ఒక్కటే కంపెనీ ఉంది కాబట్టి పీర్ కంపారిజన్ చేసేందుకు కూడా అవకాశం లేదు షీలా ఫోమ్స్లో. అందుకే చాలా స్ట్రాంగ్ బయింగ్ ఈ స్టాక్లో చూస్తున్నాం. సికార్ లాజిస్టిక్స్ ఒకటి, సీమెన్స్, సిండికేట్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా బయింగ్ మనం చూస్తున్నాం. కొన్ని స్టాక్స్ గురించి, స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే వన్ స్టాక్ ద ట్రాక్ టుడే ఈజ్ ఏబీబీ. బాగా పెరిగింది. చాలా కాలం పాటు లగాడ్గా ఉన్న స్టాక్ ఇది. 1100 దగ్గర చాలా కాలం పాటు అలాగే కొట్టుమిట్టాడుతూ వచ్చింది. ఇప్పుడు సడన్ బ్రేక్అవుట్ లాంటిది ఈ స్టాక్లో చూస్తున్నాం ఏబీబీ ఇండియాలో. టెక్నికల్స్ ఏం సూచిస్తున్నాయి, ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? టెక్నికల్గా చూస్తే కనుక ఒకసారి మన ప్రైస్ హిస్టరీ చూస్తే కనుక 1000 రూపాయల నుంచి మొన్న లాస్ట్ ఒక 4 నెలల క్రితము అప్ ట్రెండ్ కొనసాగింది. 1000 రూపాయల దగ్గర చాలా కన్సాలిడేషన్ అయింది. ఆ తర్వాత కన్సాలిడేషన్ అనంతరము ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ మనకి కరెక్ట్గా మనకి జనవరి 2nd వీక్లో రావడం మనం చూసాము. 1050 లెవెల్స్ బ్రేక్అవుట్ అయినట్టు అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఇంచుమించు 1450 రూపాయల వరకు వెళ్ళటం మనం చూసాము. ఇవాళ 10% వరకు బాగా పెరిగి మనకి 1540 దగ్గర బాగా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతామని మనం చూస్తున్నాము. టెక్నికల్గా చూస్తే కనుక ఫ్రెష్ బ్రేక్అవుట్ కన్నా కంటిన్యూయేషన్ ఆఫ్ అప్ ట్రెండ్ అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 3 మంత్స్గా చూస్తే కనుక 1000 రూపాయల నుంచి కొనసాగిన ట్రెండ్ స్థిరంగా ప్రతి కరెక్షన్లోను, ప్రతి రైస్లోనూ ఒక స్వల్ప కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. ఆ తర్వాత మనకి కొంచెం స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది కంటిన్యూస్గా రావడం మనం సపోర్ట్ లెవెల్స్ ఎప్పటికప్పటికీ కూడా కొంచెం బాగా మెయింటైన్ చేసుకుంటూ ప్రతి అప్ ట్రెండ్లోనూ కన్సాలిడేషన్ అవుతూ పెరుగుతూ వెళ్ళడం మనం చూస్తున్నాం. ఇవాళ చూస్తే కనుక ఏబీబీ కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ రావడం మనం చూసాము. అలాగే మనకి ఆర్డర్ బుక్ కూడా హెవీగా ఉండడంతో మనకి ఏబీబీ బాగా అప్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తాము. ఆర్డర్ బుక్ కూడా ఒక 28% వరకు ఒక స్టీప్ రైజ్ రావడంతో మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్స్ సంబంధించిన స్టాక్ బాగా పెరగటం మనం చూసాం. ఆల్ టైమ్ హై చూస్తే కనుక మనకి లాస్ట్ ఒక 2 ఇయర్స్గా ఇంచుమించు 1500 దగ్గర స్టాక్ ఫామ్ అవటం మనం చూసాము.
ఆ 1500 లెవెల్స్ని టెక్నికల్గా బ్రేక్అవుట్ అవ్వడం మనం చూసాము. సో ట్రెండ్ పాజిటివ్గానే కనిపిస్తోంది. అంటే ఇది ఒక ఫ్రెష్ సిగ్నల్ కాకుండా మనకి మొన్న జనవరిలో 13వ తారీఖు ఫస్ట్ వీక్లో వచ్చిన లో ₹1000 దగ్గర నుంచి ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. మరి ఎంతవరకు కంటిన్యూ అవ్వచ్చు, టార్గెట్ ఎక్కడ ఉంది అనుకుంటే 1670 ఇంచుమించు ఆల్ టైమ్ హై 2008 పీక్లో ఫామ్ అవటం మనం చూసాము. సో బహుశా షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 1670 అంటే ఇంచుమించు ఒక ₹200 వరకు మనం టార్గెట్ వేసుకోవచ్చు ఏబీబీకి. బహుశా అక్కడ ఆల్ టైమ్ హై దగ్గర కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ పెద్ద అట్రాక్టివ్గా కనిపించట్లేదు. ఇప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ఎక్స్పెన్సివ్గా కనిపించినప్పటికీ మార్కెట్ ఈ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ని స్ట్రగ్ ఆఫ్ చేసి నెగ్లెక్ట్ చేసి కొంచెం ఇంకా ఫర్దర్ అప్ మూవ్ అవడానికి ప్రధానమైన కారణము స్ట్రాంగ్ పాజిటివ్ నంబర్స్, మనకి ఆర్డర్ బుక్స్ హెవీగా రావడంతో గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ కనిపిస్తుంది. బహుశా ఈ డెవలప్మెంట్ మనకి నెక్స్ట్ క్వార్టర్లో రిఫ్లెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వార్టర్లో ఇంత స్ట్రాంగ్ నెట్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చిన ఈ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అప్పుడు నార్మల్ వాల్యుయేషన్ అయిపోతుంది. సో ప్రైజు వచ్చిన డెవలప్మెంట్కి నెక్స్ట్ క్వార్టర్లో వచ్చే రిజల్ట్కి ముందే రిఫ్లెక్ట్ అవుతుంది, ముందే డిస్కౌంట్ అవుతుంది. సో ఓవరాల్గా ఫండమెంటల్గాను స్ట్రాంగ్గా ఉంది, టెక్నికల్గాను బుల్లిష్గానే ఉంది. 1700 రెసిస్టెన్స్, 2008 టాప్ని ఒకసారి నెక్స్ట్ టార్గెట్ లెవెల్స్గా అనుకోవచ్చు. ఓకే. అండ్ సెకండ్ స్టాక్ లుపిన్ ఇవాళ కూడా 2.5% దాకా క్రాక్ అయింది. 52 వీక్ లో దగ్గర ప్రస్తుతం ఈ స్టాక్ కనిపిస్తుంది, ₹1250 దగ్గర ఉంది. అండ్ కంపేర్డ్ విత్ అదర్ ఫార్మా కంపెనీస్లో ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ అండ్ లుపిన్ ఈ 2 స్టాక్స్ బాగా వీక్ వికెట్ మీద ఉన్నట్టు మనం చూస్తున్నాము. లుపిన్లో ట్రెండ్ ఎలాంటి ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? మేబీ ఇంకా డౌన్ సైడ్ ఏ మేరకు రిస్క్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది? 1600 లెవెల్స్ నుంచి వరుసగా ఎక్కడ ఏమాత్రం బ్రేక్ లేనట్టుగా స్టాక్ పడుతూనే వస్తుంది. 1250 దగ్గర ప్రస్తుతం కొనసాగుతుంది. ఎలాంటి దీంతో మీరు ఉన్నారు వ్యూతో? లుపిన్లో పాజిటివ్ ట్రిగర్ ఏమీ కనిపించట్లేదు. మనకి ఒకసారి చూస్తే కనుక 2015 జూన్ జూలైలో 2100 దగ్గర మనకి మేజర్ పీక్ ఫామ్ అవడం చూసాం. అప్పుడు ఒకసారి చూస్తే కనుక అప్పటికే ఆ టైంలో మన ప్రీవియస్ హిస్టరీ చూస్తే కనుక మనకి ₹200 నుంచి కంటిన్యూస్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. సో ఆ తర్వాత మనకి లుపిన్ మేజర్ కరెక్షన్లోకి పడి మనకి కరెక్ట్గా చెప్పాలంటే 2000 మంత్లీ చార్ట్, లాంగ్ టర్మ్ చార్ట్లో 2015 సెప్టెంబర్ అక్టోబర్లో మనకి మంత్లీ చార్ట్ లాంగ్ టర్మ్లో ఒక పర్ఫెక్ట్ రివర్సల్ బార్ అనేది లాంగ్ టర్మ్ ఇండికేషన్ క్లియర్గా కనిపించింది 2000 లెవెల్స్లో. అప్పుడు ఓవర్ బాట్ పొజిషన్లోంచి కూడా మార్కెట్ ఈ స్టాక్ కూడా కరెక్షన్ అవుట్ రావడం మనం చూసాము. అప్పటి నుంచి కొంచెం స్టాక్ కొంచెం వీక్గానే కనిపిస్తుంది. మధ్య మధ్యలో ట్రేడింగ్ బౌన్స్లు వచ్చినప్పటికీ పెద్ద సస్టైన్ కాలేకపోతుంది. ఈ మధ్య మన స్టాక్ చూస్తే కనుక మన జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు 1500 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఫామ్ అవుతూ ఆ లెవెల్ దగ్గర కన్సాలేషన్ అవుతూ వచ్చింది. కన్సాలేషన్ అనంతరము సడన్గా మొన్న ఒక 5 వారాల క్రితము మనకి అంత క్రితం 1440 అనేది బాటమ్ ఉండేది. ఆ బాటమ్ని మనకి ఏప్రిల్ 7th వారంన బ్రేక్ అయింది. సో అప్పటి నుంచి మనకి 1450 బ్రేక్ అయినప్పటి నుంచి స్టాక్ 1250 వరకు రావటం మనం చూస్తున్నాం. టెక్నికల్గా చూస్తే కనుక వీక్గానే కనిపిస్తుంది. అలాగే మనకి ఈ మధ్య మనం చూసాము లుపిన్ దగ్గర నుంచి నెగటివ్ న్యూస్ కొన్ని రావటము. ఇవాళ ముఖ్యంగా చూస్తే కనుక యుఎస్ FDA దగ్గర నుంచి వాళ్ళ ఔరంగా ప్లాంట్ సంబంధించిన వరకు మనకి ఒక 8 అబ్జర్వేషన్స్ రావటము. అలాగే ఏప్రిల్ 27న కూడా చూస్తే కనుక ఒక 3 అబ్జర్వేషన్స్ రావటము. సో ఈ యుఎస్ FDA దగ్గర తరచు ఇటువంటి నెగటివ్ న్యూస్ రావడంతో లుపిన్ పట్టడం జరిగింది. తరచూ మనం చూస్తాం ఫార్మా స్టాక్స్ బేసికల్గా 2 మేజర్ ఈవెంట్ తోటి కొంచెం డిక్లైన్ అవటం మనం చూస్తాం. ఒకటి యుఎస్ FDA సంబంధించింది, లేదంటే కనుక ఏదైనా కొంచెం రిజల్ట్ నెగిటివ్గా వస్తే తప్ప జనరల్గా ఫార్మా స్టాక్స్ పడడం. సో ఈ 2 రావడంతో ఈ ఫార్మా సెగ్మెంట్కి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా ట్రెండ్ నెగిటివ్గానే కనిపిస్తుంది. కాకపోతే మనకి ఈ లెవెల్లో వాల్యుయేషన్స్ స్లైట్గా పాజిటివ్గా కనిపిస్తుంది, అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మంచి రీజనబుల్ లెవెల్స్కి వచ్చింది అనుకోవచ్చు. నా ఉద్దేశం బహుశా ట్రెండ్ చూస్తే ఇంకా వీక్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే 2016 మార్చిన 1280 దగ్గర బాటమ్ ఏర్పడింది లాంగ్ టర్మ్ చార్ట్లో. ఆ లెవెల్ని బ్రేక్ అయింది. సో కరెక్ట్గా ఆ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ ఈ 2 రోజుల్లో కనుక బౌన్స్ బ్యాక్ అయిందంటే 1280, 1300 పైన
కొంచెం సపోర్ట్ తీసుకుంటుంది. అప్పుడు మళ్ళీ 1500 పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక రేపు ఎల్లుండి కనుక ఈ 1250 లెవెల్స్ కనుక అంటే 2016 మార్చిలో వచ్చిన లెవెల్ని కనుక బ్రేక్ అయిందంటే కనుక నెక్స్ట్ టార్గెట్ 1000 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంది. అది 2014లో వచ్చిన మేజర్ లెవెల్స్. సో రేపు ఎల్లుండి లుపిన్ ఈ 1280 1300 పైన బౌన్స్ బ్యాక్ అవుతే షార్ట్ టర్మ్ స్పెక్యులేటివ్ ట్రేడర్స్, రిస్క్ తీసుకునే ట్రేడర్స్ 1300 పైన కనుక క్లోజ్ అవుతే లాంగ్ పొజిషన్ ఒక 1 or 2 మంత్స్కి, లేదంటే కనుక ఒక 10 to 15%, ఐదర్ ప్రైస్ 10 to 15% టార్గెట్, లేదంటే కనుక ఒక 1 or 2 మంత్స్ టైం ఫ్రేమ్. రెండిట్లో ఏది త్వరగా వస్తే ఆ పొజిషన్ ఒకటి అటెంప్ట్ చేయొచ్చు. సో షార్ట్ టర్మ్ బట్ ఓవరాల్గా వీక్గా ఉందనుకోవచ్చు. ఓకే, అదే లుపిన్ సంబంధించిన టెక్నికల్ వ్యూ అంటే రెగ్యులర్ ఎఫ్డిఏ అబ్జర్వేషన్స్ ఒకటి చాలా కారణాలతో లుపిన్లో వరుసగా క్రాక్ అవ్వడం మనం చూస్తున్నాం. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఇండిగో రిజల్ట్స్ కూడా ప్రస్తుతం బ్రేక్ అవుతున్నాయి. చాలా వీక్ రిజల్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ ఇచ్చింది. నెట్ ప్రాఫిట్ 440 కోట్లు మనం రావడం చూస్తున్నాము. అండ్ టోటల్ ఇన్కమ్ 4848 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. ఎబిట్టా ఆల్మోస్ట్ 6.6% మేర క్షీణించింది. ఎబిట్టా మార్జిన్స్ కూడా 38% నుంచి 30%కి దిగి వచ్చాయి. నెట్ ప్రాఫిట్స్లో కూడా స్టీప్ డ్రాప్ మనం చూస్తున్నాము. లోడ్ ఫ్యాక్టర్ అయితే అంటే ఎన్ని సీట్స్ ఫిలప్ అయ్యాయి నార్మల్ అంటే లోడ్ ఫ్యాక్టర్ దాని బేసిస్ మీద మనం చూస్తాము. ఆ లోడ్ ఫ్యాక్టర్ 86% దాకా కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్స్లో 25% మేర క్షీణత ఉంది. 583 నుంచి 440 కోట్లకు ఇండిగో నెట్ ప్రాఫిట్ దిగి వచ్చింది. అండ్ ఇన్కమ్ అయితే ఒక్క బ్లెస్సింగ్ ఇన్ డిస్గేస్ లాగా ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఒక గ్రీన్ కనిపిస్తున్న మార్క్, టోటల్ ఇన్కమ్ ఒక 18% దాకా పెరిగింది. అయితే అదర్ ఇన్కమ్ బికాస్ ఆఫ్ వేరే రీజన్స్ వల్ల అదర్ ఇన్కమ్లో 60% దాకా జంప్ కనిపించింది. అదే ఒక పాజిటివ్ పాయింట్. అదర్ దాన్ నెట్ ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నా, మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, ఎబిటాలో చూసుకున్నా కూడా అన్నీ కూడా నెగిటివ్గా కనిపిస్తున్నాయి ఇండిగోకి. మేబీ రేపు స్టాక్ కాస్త నెగిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. హడ్కో ఐపీఓ ఇవాళ వరుసగా రెండో రోజు ఫుల్లీ సబ్స్క్రైబ్ అయిపోయింది. అప్పుడే మేబీ ఎన్నిట్లో ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది అన్నది ఇప్పుడు మేజర్ పాయింట్. ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మనకి 60 రూపీస్ 56-60 ప్రైస్ బ్యాండ్లో ఉంది కాబట్టి అదొకటి అట్రాక్షన్గా ఉంది. ఎన్ని రెట్లు ఇష్యూ ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది అన్నది వేచి చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. సో రేపు మార్కెట్స్ ఎలా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ఏ ఫ్యాక్టర్స్ ఆ మార్కెట్స్ను ప్రభావితం చేయొచ్చు. అంటే యూరోపియన్ మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్ ప్రస్తుతం చూసుకుంటే కూడా యూరోపియన్ మార్కెట్స్ వాళ్ళు కాస్త పాజిటివ్గానే ఫ్లాట్గా కనిపిస్తున్నాయి. ఎలాంటి ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? సో ఓవరాల్గా రేపు మార్కెట్ని ప్రభావితం చేసే అంశాలంటే ఒకటి, ఈ మధ్య మనం చూసాం గ్లోబల్గా కొన్ని పొలిటికల్ టెన్షన్స్, అంతర్జాతీయ దేశాలలో కొన్ని పొలిటికల్ టెన్షన్స్ రావడంతో మనకి అవే మేజర్ ఫ్యాక్టర్గా ఉండొచ్చు. సో అటువంటిది ఏదైనా కనుక ఇవాళ రేపట్లైనా డెవలప్మెంట్ వస్తే తప్పకుండా మన మార్కెట్ మీద కూడా ప్రభావం చేసే అంశంగా ఉంటుంది. ఇవాళ యూరోపియన్ మార్కెట్ చూస్తే కనుక బాగా పాజిటివ్గానే రికవర్ అయినాయి, కొంచెం స్టడీగానే ఉన్నాయి. అయినా అది మన మార్కెట్ మీద పెద్ద ప్రభావం చేయలేదంటే ఇంటర్నల్గా మన మార్కెట్ మీద సమ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అలాగే ఇవాళ మనం చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఎఫ్ఐస్ బాగా భారీ సెల్లింగ్ తోటి మన మార్కెట్ కూడా ఈ మధ్య కొంచెం ఈక్విటీస్లో కూడా కొంచెం సబ్డ్యూడ్గా ఉంది. ఇవాళ కూడా మనం చూసాము. నిన్న ఎఫ్ఐలు ఇండెక్స్లో షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేసినట్టుగా కొన్ని రిపోర్ట్స్ కూడా రావడం మనం చూసాము. సో బహుశా అంటే వాళ్ళు కొంచెం షార్ట్ టర్మ్లో పెసిమిస్టిక్గా ఉన్నారనిపిస్తుంది. సో ఎఫ్ఐస్ అనేది మనకి తెలుసు మేజర్ ప్రభావం చేసే అంశము. సో వాళ్ళు సెల్లింగ్ చేస్తున్నారంటే కొంచెం కాషియస్గా ఉండడం అనేది ముఖ్యం. అలాగే మన ఇండియన్ మార్కెట్లో చూస్తే కనుక నాకు తెలిసినంత వరకు మేజర్ ప్రభావితం చేసే అంశం ఏం లేదు. బహుశా మనకి త్వరలో వచ్చే మేజర్ దిగ్గజాల నుంచి వచ్చే రిజల్ట్ మీద మన మార్కెట్లో ఆధారపడుతుంది. సో అలాగే ఒకసారి ఓవరాల్గా సో ఈ రెండు మేజర్ ఫ్యాక్టర్స్, గ్లోబల్ పొలిటికల్ టెన్షన్స్ కానీ లేదంటే కనుక ఎఫ్ఐస్ దగ్గర నుంచి రేపు ఎల్లుండి వచ్చే యాక్టివిటీ బట్టి మనకు ఆధారపడుతుంది మార్కెట్ ట్రెండ్. అండ్ ఫైనల్గా ఎస్టాంద ఐపీఓ గురించి, ఎస్టాంద ఐపీఓ ఇవాళ లిస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. 700 రూపీస్ దాకా ఇవాళ వెళ్ళింది ఓపెనింగ్లో. బట్ అక్కడి నుంచి ఒక దశలో 658 రూపాయల కనిష్ట స్థాయి కూడా వెళ్ళడం మనం చూసాం. ఎస్టాంద ఐపీఓ చాలా డిసప్పాయింట్ చేసింది. గ్రే మార్కెట్ ప్రీమియం అండ్ కోస్టాక్ ఆల్మోస్ట్ 100 రూపాయల దాకా మినిమం వస్తుంది. కొంతమంది అయితే 800 రూపాయల మార్కుని కూడా క్రాస్ చేస్తుందని చెప్పి చాలా అంచనాలు ఎస్టాంద ఐపీఓ మీద పెట్టుకున్నారు. బట్ అందరి ఆశల మీద నీళ్లు చల్లింది ఎస్టాంద ఐపీఓ.
ఆశించిన స్థాయిలో లిస్ట్ కాకపోతే ప్రీమియం కూడా చాలా ఫ్లాట్ ప్రీమియం, ఒక రకంగా ఇంకా నెగిటివ్లోకి వెళ్ళిందనే చెప్పుకోవాలి. జస్ట్ ఇవాళ ఒక 1% గెయిన్స్తో 6 రూపీస్ పెరిగి 676 రూపీస్ దగ్గర ఎస్ చాంద్ ఐపీఓ లిస్ట్ అయింది. 58 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పటికీ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఉంటే మార్కెట్ పనిష్ చేస్తుంది, మార్కెట్ రైట్ వాల్యుయేషన్స్ని మార్కెటే డిసైడ్ చేస్తుందనేందుకు ఈ ఎస్ చాంద్ ఐపీఓ కూడా ఒక సంకేతం. సో ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ మనం వైండప్ చేద్దాం. వైండప్ చేసి రేపు మార్నింగ్ మళ్ళీ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. అప్పటి వరకు రెగ్యులర్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 మనీ. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి, తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి, ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్, ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం Profiteotrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి.